వెల్కమ్ టు అవర్ మోటివేషనల్ ఛానల్. ఈరోజు మనం ఈ మోటివేషనల్ స్టోరీలో ఒక చిన్న స్టోరీ చెప్పుకుందామండి. ఫస్ట్ వన్ ఈజ్ మోటివేషనల్ స్టోరీ. నథింగ్ ఈజ్ ఫ్రీ. మనకు ఏది కూడా ఫ్రీగా రాదు. ఫ్రీగా వస్తుంది అంటే మనం అది సక్సెస్ పొందలేమని దాని అర్థం. మరి కొన్ని కొటేషన్స్ ఉన్నాయి, ఇవి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నో పెయిన్ నో గెయిన్. కష్టపడకుంటే ఏది కూడా మనము పొందుకోలేము. పెయిన్ లేకపోతే, నొప్పి లేకుండా ఏది రాదు. ఒక మదర్ గర్భంలో 9 months బేబీని మోస్తే అప్పుడు వస్తుంది సంతోషం, బేబీ బయటకు వచ్చిన తర్వాత. కానీ బేబీ అది రావడానికి ఎంత పెయిన్ అనుభవిస్తాము కదా. అలాగే ఏదైనా అంతే, ఒక సక్సెస్ రావాలి అంటే అంతే పెయిన్ ఉంటుంది. అది ఉద్యోగమా లేదా ఇంకొక ఎడ్యుకేషన్లో ఏదైనా ఒక పోస్టా, ఏదైనా కానివ్వండి, ఒక సక్సెస్ కావాలి అంటే పెయిన్ అంతే. పురిటి నొప్పులు పడ్డట్టుగా కష్టపడితేనే మనం సక్సెస్ అవుతాము. నో రిస్క్ నో రివార్డ్స్. చాలామంది ఏం చేస్తారంటే కంఫర్ట్ జోన్లో ఉండిపోతూ ఉంటారు. అబ్బా మేము ఎక్కువగా మాకు స్ట్రెస్ వద్దు, మాకేమీ వద్దు, జస్ట్ మేము తిని ఉంటే చాలు అనుకొని చాలామంది ఇలా ఉండిపోతూ ఉంటారు. అయితే రిస్క్ లేకుంటే రివార్డ్ అన్నది మనకు రాదు. కాబట్టి రిస్క్ తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఏం కాదు, ఈ రిస్క్లోనే ఇంకా మనం చాలా నేర్చుకుంటాం. లెర్నింగ్ అన్నది మనకు చాలా ఇంపార్టెంట్. ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. కాబట్టి నో లాయల్టీ నో లవ్. ఓకే, ఎక్కడైతే మనకు ట్రూత్ ఉండదో అక్కడ మనకు లవ్ కూడా ఉండదు. నమ్మకం ఉండాలి. ఏదైనా సరే నమ్మకంగా ఉంటేనే మన లవ్ అన్నది సక్సెస్ అవుతుంది. ప్రేమ, ఈ ప్రేమ తల్లిదండ్రులతో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నో ఎఫెక్ట్ నో ప్రోగ్రెస్. మనం దేని మీద ఎఫెక్ట్ పెట్టుకుంటే అది ప్రోగ్రెస్ రాదు. ఎగ్జాంపుల్, లేడీస్ అందరూ కూడా వంటింటి మహారాణులు కదా, మహిళామణులు. వంటింటి మహిళామణులు ఇది ఒకసారి చూస్తే నో ఎఫెక్ట్ నో ప్రోగ్రెస్. ఇది మనకు బాగా అర్థమవుతుంది. ఏంటి, మనము వంట చేసేటప్పుడు దాని మీద ఎఫెక్ట్ పెట్టకపోతే వంట అవుతుందా? ఒక రైస్ కడిగి స్టవ్ మీద పెట్టకపోతే అక్కడ ప్రోగ్రెస్ ఉంటుందా? ఉండదు కదా. అంటే అక్కడ మనము ఎఫెక్ట్ పెడతాము. ఏమేం చేయాలి అన్నది మనం అన్నీ ముందే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఫైనల్గా ఒక అన్నంలాగా మనం ప్లేట్లోకి వస్తుంది. కాబట్టి అక్కడ ఎఫెక్ట్ పెట్టినాం కాబట్టి మనకు ప్రోగ్రెస్ వచ్చింది. నో ట్రస్ట్ నో ఫ్రెండ్షిప్. ఒకవేళ మనకి నమ్మకం లేకపోతే ఫ్రెండ్షిప్ ఉండదు మనకి. కాబట్టి మనకు ఇష్టమైన వాళ్ళని నమ్మాలి. వాళ్ళతో మనము ప్రాణంగా ఉంటే ఆ ఫ్రెండ్షిప్ అన్నది కూడా మనకు దక్కుతుంది. నో డిసిప్లిన్ నో రిజల్ట్. డిసిప్లిన్ లేకుంటే ఎవరికి కూడా రిజల్ట్ అన్నది అంతగా రాదు. డిసిప్లిన్ ఇది ప్రతి ఒక్కరికి, మీరు ఎంత పెద్ద సక్సెస్ అయిన పీపుల్నైనా చూడండి, వాళ్ళు మార్నింగ్ 24 hours వాళ్ళు చక్కగా ప్లాన్ చేసుకుంటారు. ఏ అవర్లో ఏం చేసుకోవాలి, ఏ టైంలో లెగాలి, ఎంత ఎక్సర్సైజ్ చేయాలి, తర్వాత ఏ టైంలో తినాలి, ఏ టైంకి వర్క్ వెళ్ళాలి, ఇవన్నీ ముందే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. డే ప్లాన్ చేసేస్తుంటారు. అన్నీ డిసిప్లిన్గా చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు రిజల్ట్ అన్నది వస్తూ ఉంటుంది. ఎవరిమైనా అంతే, ప్రతిదీ డిసిప్లిన్గా ఉందాం. మనం కూడా అంతే. ఇక నుంచైనా ట్రై చేద్దాం, ప్రయత్నిస్తే పోయేది ఏముంది. నో స్ట్రగుల్ నో స్ట్రెంగ్త్. మనం స్ట్రగుల్ అవ్వకపోతే మనకి ఏం రాదంటే స్ట్రెంగ్త్ రాదు, బలం రాదు. స్ట్రగుల్ అవుతుంటేనే వాట్ ఈజ్ గుడ్ వాట్ ఈజ్ బ్యాడ్ అనేది మనకు అర్థమవుతుంది. స్ట్రగుల్స్ లేకుండా మనము చెప్పినామనుకోండి, అది అసలు అతకదు పొతకదు. కాబట్టి ఇక్కడ నో స్ట్రగుల్ నో స్ట్రెంగ్త్. నో సాక్రిఫైస్ నో ఆపర్చునిటీస్. మనము ఏదైనా సరే సాక్రిఫైస్ చేయకపోతే మనకు ఆపర్చునిటీస్ రావు. ఎగ్జాంపుల్, ఎవరైనా గ్రూప్ 1 ఎగ్జామ్ లేదా IAS IBS ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారనుకో, వాళ్ళు ఏం సాక్రిఫైస్ చేయాలి? 1 year దాని మీదనే టైం పెట్టేసేయాల. అంటే ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్స్ కానీ, ఫ్రెండ్స్ని కానీ, సోషల్ మీడియా, ఇవన్నీ సాక్రిఫైస్ చేయాలి. ఇవన్నీ సాక్రిఫైస్ చేస్తేనే సక్సెస్ అన్నది వాళ్ళకి వస్తుంది. కాబట్టి నో సాక్రిఫైస్. మనమేమి సాక్రిఫైస్ చేయకపోతే సక్సెస్ మనంతట మనకు పరిగెత్తుకుంటూ రాదు. ఎవరినైనా ఎగ్జామ్లో విన్నర్స్ ఇంటర్వ్యూ చూసినామంటే వాళ్ళు చెప్పేది అదే, మేము ఎక్కువగా సాక్రిఫైస్ చేసాం. ఏం చేశారు?
కుటుంబాలలో జరిగే ఫంక్షన్స్కి కూడా వెళ్ళి ఉండలేదు, ఎక్కడన్నా బంధువుల పెళ్ళిళ్ళకు వెళ్ళి ఉండలేదు. ఇలా 1 ఇయర్ 2 ఇయర్స్ ఇదంతా మేము పక్కన పెట్టేసి ఓన్లీ మేము ఫోకస్ అంతా కూడా మేము చదువుకోవడానికే పెట్టినామని వాళ్ళు ఇంటర్వ్యూస్లో చెప్తూ ఉంటారు. కాబట్టి నో సాక్రిఫైస్ నో సక్సెస్. సాక్రిఫైస్ చేయకపోతే విజయం మనకు రాదండి, ఆపర్చునిటీ కూడా మనకు రాదు. కాబట్టి ఇక్కడ ఇవన్నీ ఎలా చేయాలి? నిరంతరం చేస్తూ ఉండాలి. నిరంతరం చేస్తుంటేనే మనకు ట్రాన్స్ఫర్మేషన్ అన్నది వచ్చింది, మార్పు అన్నది వస్తుంది. మనం ఎవ్రీడే ఎక్సర్సైజ్ అన్నది చేయడం ప్రారంభించినామనుకో 360 రోజులలో మన బాడీ చేంజ్ అయిపోతుంది కంపల్సరీగా. ఫుడ్ హ్యాబిట్ మార్చుకున్నామనుకో హెల్త్ బాగా అవుతుంది. ఇవన్నీ కూడా క్రమం తప్పకుండా చేయాలి. అప్పుడే మన బాడీ అన్నది ఏదైనా లైఫ్ అయినా ఏదైనా మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. ఎర్న్ వాట్ యు వాంట్ బికాస్ ద లైఫ్ యు డ్రీమ్డ్ ఆఫ్ ఇట్ బిల్ట్ నాట్ గివెన్. సో జీవితం అంటే మనకు ఒకళ్ళు ఇచ్చేది కాదు. ఎక్కువ మంది ఎలా చెప్తూ ఉంటారంటే పేరెంట్స్ మీద చెప్తూ ఉంటారు, మా తల్లిదండ్రులు మాకు మంచి జీవితం ఇవ్వలేదండి అని అంటుంటారు. తల్లిదండ్రులు, సమాజము, టీచర్స్ ఇచ్చేది జీవితం కాదని మనకు మనమే కట్టుకోవాలి. ఎవ్వరు ఇవ్వరు జీవితాన్ని ఇవ్వాలంటే అదేమో అరటిపండ, అట్టయితే అందరూ మంచిగా ఇచ్చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ పిల్లలకు వాళ్ళు ఇచ్చేస్తారు. అది కాదు, ఈ పైన ఉన్నవన్నీ కూడా మనం ఫాలో అయితే అప్పుడు మన లైఫ్ అన్నది మనకి కట్టుకోగలుగుతాము. అంతే తప్పనిచ్చి పేరెంట్స్ మీద, టీచర్స్ మీద, సొసైటీ మీద ఇలా ఏం బ్లేమ్ చేయని అవసరం లేదు. ఎవరి జీవితాన్ని మనకు ఇచ్చేయరు. హస్బెండ్ మీద, వైఫ్ మీద ఇలా ఎవరి మీద బ్లేమ్ చేయకుండా మన లైఫ్ మనమే కట్టుకోవాలి. ఒకళ్ళు మన చేతికిచ్చి ఇవ్వరు, ఇచ్చినా అది ఎంతకాలం ఉంటుంది? ఆ కంఫర్ట్లో మనం బ్రతకాలని ఉంటాం కాదు, కంఫర్ట్ జోన్లో ఉంటాం. కానీ అన్నీ ఉండాలి, మేము హ్యాపీగా బ్రతకాలి అనుకుంటారు. కానీ అన్నీ సంపాదించుకుంటూ ఉంటేనే హ్యాపీనెస్ వస్తుంది. ఒకళ్ళు తెచ్చుకొని అనుభవించిన అందులో ఇంకా ఏదో కావాలని అసంతృప్తిలో ఉంటారు. కాబట్టి తృప్తిగా ఉండాలి అంటే మాత్రము మనము సంపాదించుకొని ఉండే దాంట్లోనే ఉంటుందని అనుకుంటున్నాము. ట్రై చేయండి. దిస్ ఈజ్ అవర్ మోటివేషనల్ ఛానల్. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఎవరికైనా షేర్ చేయండి. మా ఛానల్ పెట్టి చాలా టైం అయింది, కాకపోతే నేను వీడియోస్ చేయలేదు, ఇప్పుడు చేస్తూ ఉన్నాను. ప్లీజ్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.